ముఖ్యానికత్తే అసలు ఈ జనాలకు మొక్కాలే పో ఏందంటారా కాదోళ్ళ రోడ్డు అన్నప్పుడు టక్కర్లు అవుతుంటాయి, లారీలు బస్సులు వ్యాన్లు బోల్తా పడుతుంటాయి. మరి అట్లా బోల్తా పడ్డప్పుడు చుట్టుముట్టున్న జనాలు ఏం చెయ్యాలి? అయ్యో అండ్లు ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది? డ్రైవర్ పైలంగానే ఉన్నాడా? క్లీనర్ కథ ఏంది? అంబులెన్స్కు ఫోన్ కొడుతుమా? దావఖానకు దోలుకుపోదుమా? ఇయో గిట్లా ఆలోచించాలే కానీ కలికాలం గట్లెందుకు ఆలోచన ఉంటుంది? ఎవరు ఎటు పోతేంది, మన కడుపు రెండుతో అయిపోయి అన్నట్టే చేస్తురు. అగో గా కొత్తగూడెంలో చూడు ఏమైందో. ఓరి నాయను, ఇగో ఇటు చూడుర్రి, జనాలు క్యాన్లు బిందెలు పట్టుకొని ఎట్లా ఎగబడుతురో. మంచినీళ్ళ కోసం కావచ్చని అనుకోగల, కాదు కాదు, పుక్కడికొచ్చే నూనె కోసం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట దగ్గర నూనె లోడుతోని పోతున్న ట్యాంకరు బోల్తా పడ్డదల్ల. ఇక ట్యాంకర్లకెళ్ళి నూనె లీక్ అవుతుంది. ఇంకేమున్నది, అసలే మంచి నూనె. ఇక ఊకుంటారా? చుట్టుముట్టున్న ఊరోళ్ళు బిందెలు బకెట్లు డబ్బాలు బగవన్లు అన్ని తెచ్చుకొని నూనె కోసం ఎగబడ్డారు. వీళ్ళ తాండ్లాట చూడు, పుక్కడికొచ్చే నూనె కోసము ఒగల మీద ఒగలు ఎట్లా పడుతుర్రో. పిల్ల జల్ల ముసలి ముత్క ఇట్లా అందరు వచ్చి నూనె పట్టుకున్నారు. ఇగో గీ అన్నకు బకెట్ నిండా నూనె దొరికినట్టున్నది కదా. ఇగో పో, 2 నెలల దాకా నూనె ప్యాకెట్లు కొనే అవసరమే లేదనుకుంటా పోతుండు. ఇగో ఈ అక్కనైతే జవడం పెట్టుకుంటుంది, ఇంకా జరసేపు అయితే జుట్లు పట్టుకునే తట్టే ఉన్నారు. ఇక అక్కడ తొక్కిసలాట కూడా జరిగినాయి. తొవ్వ పొడుగుతో ట్రాఫిక్ జామ్. లాస్ట్ కు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఆడికెళ్ళిగేది మీరు. కాదల్లా ఏమనంటే కోపం గాని, కండ్ల ముందు ట్యాంకర్ బోల్తా పడితే వీళ్ళ పని వీళ్ళదేనా? ట్యాంకర్ కింద ఎవరన్నా ఇరుక్కపోయిర్రా? డ్రైవర్ ను దావకానకు తోలుకుపోయేది ఉన్నదా? గిట్లా ఆలోచించాల గాని నూనె ఎత్తుకోవడేందుల్లా. మళ్ళా బాటలలో సరిపోదని బిందెలు బకెట్లు తెచ్చుకున్నారు. అదే పైసలకు అమ్ముతామంటే కొంటారా ఇల్లు? ఏందో ఏమో పో.